అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. ఇప్పుడు చూసుకున్నట్టయితే గద్దర్ ఒక జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ జరుగుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలము. నా పేరు గడ్డం జలేందర్. మేము చింది యక్షగాన కళాకారులము. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో మామిడి హరికృష్ణ గారి సలహా మేరకు మేము రావడం జరిగింది. ఇక్కడికి 10 మంది వచ్చేసాము కళాకారులము. మేము వృత్తి కళాకారులం. ఈ వృత్తిని నమ్ముకునే వారం. మేము మా తాతలు మా తండ్రులు మేము కూడా ఈ వృత్తిని నమ్ముకుని జీవించేవారము. ఓకే, అంటే మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఉపాధి లాంటిది ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా వరకు మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉపాధి కల్పించలేదు. ఈ వృత్తి నమ్ముకున్న కళాకారులమే మాకు సరిపోను. మాకు పార్టీ కోసమే మనకి ఇస్తలేరు. అసలు 10,500 రూపాయలు ఇస్తే మా రానుబోని ఛార్జీలు, మా రంగుల ఖర్చు, మా తిండి, మా పిల్లలు ఇవి గడుపుకోవడానికే మేము పల్లెసీమలో అర్జునులను ఆశించుకొని బతికేవారం. అర్జునులతో తీసుకొని వాళ్ళకి ఆటలాడి పాటలు పాడి వాళ్ళ మెప్పించి ఇంతో అంత సాహిత్యాన్ని తీసుకొని మా జీవనోపాధి గడిపేవారం మేము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే మీకు డబ్బులు పేమెంట్ చేస్తారా లేకపోతే స్వచ్ఛందంగా ఇచ్చారు అనుకుంటారు? స్వచ్ఛంగా డబ్బులు మాకు అకౌంట్లో వేస్తారండి. అవి ఎప్పుడు పడితే నెలకు పడవచ్చు, 2 నెలలకు పడవచ్చు, 3 నెలలకు పడవచ్చు, సంవత్సరానికి కూడా పడవచ్చు. ఎంత ఇస్తారండి మీకు? ఒక ప్రోగ్రామ్కు 10,500 అండి. అంటే చచ్చిపోవడానికి అట్లాంటి ఖర్చులు సరిపోతాయి? ఇవి సరిపోకనే మా బాధ. మా గోడు ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇప్పుడు ఇకనైనా మమ్మల్ని జీవనోపాధి కల్పించి, నమస్కారం సార్, మాకు జీవనోపాధి కల్పించి ఈ ప్రభుత్వాన్ని మాకు సాయం చేయాలని మేము వృత్తిని నమ్ముకునే వారం కనుక మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. సీఎం గారిని కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డిని. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో కళాకారులకు ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళకు జీవనోపాధి అంటే జీవనోపాధి ఇస్తాం అన్నారు కదా, అట్లాంటి మీ దృష్టికి ఏమన్నా వచ్చింది? మాకు ఇంతవరకు ఏది ప్రకటించలేదు. ఇప్పుడు మాకు సురాబి డ్రామా వాళ్ళకు రవీంద్ర భారతిలో సురాబి అనే ప్రాంగణం ఒక నిర్మించారు. అట్లనే మా చింది యక్షగాన కళాకారులకు జీవనోపాధి గడపడానికి మాకు ఒక నెలకు ఒక 3-4 ప్రోగ్రాములు బృందం చొప్పున, మాకు వృద్ధ కళాకారులకు పింఛన్లు, మాకు నివసించడానికి ఇండ్లు, మాకు జీవనోపాధి గడపడానికి ఒక 3 ఎకరాల భూమి, ఒక కుటుంబానికి 3 ఎకరాలు. మా పిల్లలు కూడా చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు BA BD చేసే వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మనం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళిరా మరి మీ సమస్యలు కానీ ఇవన్నీ? చాలా తీసుకెళ్ళాము మేము. ప్రభుత్వం ఎప్పుడు కాదు, చంద్రబాబు సీఎం కాంచి ఉన్నప్పుడు హయాంలో మాకు ప్రోగ్రాములు ఇచ్చారు. మాకు చాలా అద్భుతంగా జరిగాయి. మాకు DPR సమాచార పౌర సంబంధ శాఖ నుండి ఎక్కువ ప్రోగ్రాం తీసుకున్నాం. ఊరు పల్లె సీమలో మొత్తం తిరిగి ప్రచారం చేశాము. తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మన స్కీమ్ ఒకటి మన రాజ్యం మీద పెట్టాడు. దాని గురించి కూడా ప్రచారం చేశాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచే గోసులు గొంగూరులు పోసుకులకు ఎక్కువ విలువ ఉంది, కానీ మా అటువంటి వృత్తి కళాకారులకు విలువ లేకుండా అయిపోయింది. వీళ్ళు అంటే జన్మదిన వేడుకలు చాలా సంతోషమే, కానీ మాకు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ యక్షగాన కళాకారులను ఆదరించడం లేదు. కొన్ని కార్యక్రమాలలో పిలవడం, వాళ్ళకు పారితోషికంగానో ఏదో రకంగా డబ్బులు ఇచ్చి పంపించడం, తర్వాత మేము వృత్తినే నమ్ముకుంటాము. ఎప్పటికీ ఇలాగా వృత్తిని నమ్ముకునే మాకు ఏది కూడా వాళ్ళు కొంత మన భాషా సంస్కృతి శాఖ వాళ్ళు కొన్ని సహకారాలు చేయరు. వాళ్ళు ఇప్పుడు మన గద్దర్ అన్న వాళ్ళు మేము అప్పుడు తెలంగాణ వచ్చే ముందు జంతర్ మంతర్ కాడికి ఇట్లాగా పబ్లిక్ కొరకు పోయినాం. ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం అన్న సహాయంతో, గద్దర్ అన్నతోటి, ప్రహ్లాద్ అన్నతోటి ఇట్లా చేసినాం అప్పట్లో. కానీ ఇప్పుడు ఈ గద్దర్ అన్న ప్రోగ్రాంకు రావడం మాకు సంతోషమే, కానీ పారితోషికము మాకు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న మాకు కొద్దిగా సహాయం చేస్తే ఇంకా మాకు బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. మాది యాదాద్రి జిల్లా. నా పేరు పిలిట్ల మహేశ్వర్. నేను యాదాద్రి జిల్లా రాజపేట మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి ప్రాచీన చింది యక్షగాన కళాకారులు. మాకు నిజమైన దుర్పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళము కళాకారులం అంటే మేము వంశపారంపర్యంగా కళామండలి నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళము. మరి నిజమైనటువంటి వాళ్ళలోన మా జాతి
మందికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు మన్ననలు అనేది మాకు సహాయం అనేది ఏది లేదు సార్. మాకు ఇల్లు లేవు, మా పిల్లలకు చదువులు 10th వరకు చదివి ఆగిపోతున్నారు, పైసలు లేక వాళ్ళకి చదువులు లేవు, నిరుద్యోగులుగా బతికిపోతున్నారు, మాకు పెన్షన్స్ లేవు. మరి తర్వాత మాకు భూమి అను ఏమీ లేవు సార్. మాకు ఇలాగే ఏదో వీళ్ళు రవీంద్ర భారతి వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ చేసుకొని పెడుతున్నాము, లేని ఎడల కూలి పనికి వెళ్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిందా, మన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి సీఎం గారు వారికి మా కళాభివందనాలు చేస్తున్నాను. వారైనా మమ్మల్ని ఆదరించి ఇకనైనా మమ్మల్ని కాస్త బాగు చేయాలని కోరుతున్నాం సార్. మీకు మన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక నమస్కారం చేస్తున్నాం. మేము చిన్నప్పటి నుండి ఈ కళ మీదనే బతున్నాం సార్. మా తాతల తండ్రుల కానివ్వండి బతున్నాం సార్. మాకు ఎలాంటి జీవనోపాధి లేదు సార్. మాకు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కనుక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కళాకారుల పైన ఆప్యాయత అనురాగం ఉంచి మాకు వృత్యాప్య పింఛని కాకుండా 40 ఏళ్ళకే కళాకారులకు పింఛని ఇవ్వాలని మా యొక్క కోరిక సార్. మాకు అంతే కోరిక సార్. మాకేం లేదు, మాకు నిధులు వద్దు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు సార్. మా జీవనోపాధి మాకు 40 ఏళ్ళకు 45 ఏళ్ళకు పింఛని వస్తే మాకు అంతే సార్. మాకు ఇలాంటి బ్రతుకు అట్లయినా బ్రతుకుతాం. మా పిల్లలు ఈ జీవం లేదనే, ఇలాంటి ఆదరణ లేదని మా పిల్లలు కూడా ఏదో పని చేసుకుని బతుకుతారు సార్ ఇలాంటిగా. అందుకే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని